నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్ నేను మహేశ్వరి నేను హిమబిందు డీటెయిల్స్ చూద్దాం. కూకట్పల్లి బాలిక హత్య కేసులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. బాలికను హత్య చేసిన బాలుడి సైకో ప్రవర్తన ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలినట్టు తెలుస్తోంది. యూట్యూబ్లో వీడియోలు క్రైమ్ సీన్లు చూసి హత్య చేసినట్టుగా తెలుస్తోంది. 10వ తరగతి దశలోనే క్రైమ్ చేయడం నేర్చుకున్నాడని పోలీసుల ఎంక్వైరీలో తేలింది. హత్య చేసిన తర్వాత ఆధారాలు మాయం చేయడం కూడా నేర్చుకున్నాడు. విచారణ సమయంలో పోలీసులను తప్పుదారి పట్టించేందుకు బాలుడు ప్రయత్నించాడు. క్రికెట్ కిట్ కోసమే సహస్ర ఇంటికి వచ్చినట్టు పోలీసులకు చెప్పాడని సమాచారం. క్రికెట్ కిట్ తీసుకునే క్రమంలో సహస్రతో గొడవ జరిగినట్టు చెప్పాడు. దొంగతనం విషయం ఎవరికీ తెలియకూడదనే సహస్రపై కత్తితో దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఇక బాలుడు నిత్యం కత్తి పట్టుకుని తిరుగుతాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. బాలుడి తండ్రి తాగుబోతూ, తల్లి ప్రైవేట్ ఉద్యోగి అని కొడుకుని సరైన మార్గంలో తీర్చిదిద్దలేకపోవడంతోనే క్రైమ్ సీన్లకు అలవాటు పడ్డట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం బాలుడి తల్లిదండ్రులను డీసీపీ విచారిస్తున్నారు. ఆడుకుంటారండి పిల్లలు. ఒక్కొక్కసారి పైకి కూడా మా పైకి వస్తే నేను బెదిరించానండి, మీరు వెళ్ళొద్దు పైకి అని తిట్టాను నా పిల్లోని. అంటే తను ఒకసారి మా ఇంట్లోకి వచ్చినందుకే అన్నాను, నువ్వు పైకి రావద్దు నాన్న, కిందనే ఆడుకోవాలి, కింద అందరూ ఉన్నారు కదా వాళ్ళతో ఆడుకోవాలి, పైకి రావద్దు అని చెప్పేదాన్ని. వాళ్ళు ఇక్కడే ఈ గల్లీలోనే ఎక్కువ ఆడతారు. ఇక్కడ ఆడుకుంటారు పిల్లలందరూ బ్యాట్ బాల్ ఆడుతూ ఉంటారు. ఇక్కడే ఉంటాడు ఆ పిల్లోడు. విజయవాడ తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ నేతల సమావేశం జరిగింది. సమావేశానికి వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రచార కమిటీ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ సహా అన్ని జిల్లాల ప్రచార విభాగం అధ్యక్షులు హాజరయ్యారు. ప్రచార విభాగం అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. పబ్లిసిటీ వింగ్ ఆకాశమే హద్దుగా పనిచేయాలి అన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అన్నారు. తప్పుడు ప్రచారంతో అబద్ధాలను నిజమని చంద్రబాబు నమ్మిస్తారు అని, అలాంటి తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. మీడియా, సోషల్ మీడియా వచ్చి దానికి సంబంధించిన విభాగాలు కూడా యాక్టివ్ కావడం మొదలుపెట్టాక యూత్, స్టూడెంట్, మహిళ ఎవరికి వాళ్ళ సొంత పబ్లిసిటీ వాళ్ళు ప్లాన్ చేసుకోవడం మొదలుపెట్టాక దీని రోల్ పాత్ర ఎలాగా ఉంటుంది ఎనీ పొలిటికల్ పార్టీ కంటే మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది. అంటే మీరు యాక్టివ్ అయితే, మీకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోగలిగితే యూ విల్ బి దేర్, అన్నిట్లో ఉంటారు. దానికి తగినట్టే ఫ్యూచర్లో పార్టీ పరంగా గుర్తించడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. జిల్లా నాయకత్వానికి కానీ, నియోజకవర్గ స్థాయిలో అయితే వాళ్ళ నాయకుల దృష్టిలో ఉండి, జిల్లా నాయకత్వం దృష్టిలో ఉండి, రాష్ట్రం నాయకత్వం దృష్టిలో రావచ్చినందువల్ల, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి పోవడం వల్ల రివార్డింగ్గా ఉండే అవకాశం కూడా ఉంటుంది. కళ్ళుండి చూడలేని కబోదిలా మారింది కూటమి ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగ పెన్షన్లను తొలగిస్తోంది. కూటమి సర్కార్ తీరును నిరసిస్తూ దివ్యాంగులు నిరసనలు చేపడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ చర్యలపై మండిపడుతున్నారు. ధర్నాలు, ఆందోళనలు చేస్తూ తమ ఆవేదన వెళ్లగక్కుతున్నారు. బాధ భరించలేని కొందరు దివ్యాంగులు ఆత్మహత్యా యత్నం సైతం చేస్తున్నారు. రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు మాజీ మంత్రి పేర్ని నాని. టీడీపీ గూండాల దాడులు తారాస్థాయికి చేరాయని విమర్శించారు. అబ్బయ్య చౌదరిని చంపాలి అని చూస్తున్నారు అన్నారు. ఇప్పటికే అబ్బయ్య చౌదరి ఆస్తుల్ని ధ్వంసం చేశారు అని, దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు అన్నారు. చింతమనేని ఉడత ఊపులకు భయపడేది లేదు అని స్పష్టం చేశారు పేర్ని నాని. పోలీసు ప్రతిదీ రూల్స్ మాట్లాడతారు, రకరకాల చట్టాలతో సెక్షన్లతో కేసులు పెడతారు. మరి మీ కళ్ళ ముందే అబ్బాయి చౌదరి గారి ఆస్తిలోకి బరి తెగించినటువంటి టీడీపీ మోకలు ఈ ఆస్తుల్లోకి చొరబడుతుంటే ట్రెస్పాసింగ్ అవ్వదా, మీరు రక్షించరా, ఇంకేమన్నా అంటే అబ్బాయి చౌదరి ప్రాణాలను కాపాడామని చెప్పని కొంతమంది పోలీసులు కాళ్ళు రగరేసి మాట్లాడుతున్నారు. ప్రాణాలను కాపాడటం అదే. అబ్బాయి చౌదరిని చంపితే అబ్బాయి చౌదరి కొడుకు వస్తాడు, అబ్బాయి చౌదరి భార్య వస్తుంది. ఎంతమందిని చంపిస్తారు మీరు అంటున్నా? ఏదో లండన్ నుంచి వచ్చాడు, సాఫ్ట్వేర్ ఉద్యోగం అని చెప్పి మీరు ఒంటరోడో మెత్తగా ఉంటాడో అని మాత్రం అనుకోబాకండి. అబ్బాయి చౌదరి వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో అన్నదాతలు అష్ట కష్టాలు పడుతున్నారు. యూరియా అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూరియా కోసం సహకార మార్కెటింగ్ సొసైటీల వద్ద పడిగాపులు పడుతున్నారు. సరిపడా స్టాక్ లేకపోవడంతో అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఆగ్రహించిన అన్నదాతలు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. యూరియా బ్లాక్ మార్కెట్కి తరలిపోతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూరియా కొరతను నిరసిస్తూ అనంతపురం సహకార సంఘం కార్యాలయానికి తాళం వేశారు అన్నదాతలు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ధర్నా చేశారు.
రాష్ట్రంలో ఎరువులు అందక రైతులు అవస్థపడుతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. బ్లాక్ మార్కెట్లో రైతులు అధిక ధరలకు ఎరువులు కొంటున్నారని అన్నారు. రాష్ట్రానికి అందాల్సిన యూరియా సగం కూడా అందలేదని మండిపడ్డారు. రైతాంగాన్ని పట్టించుకునే ఆలోచన ప్రభుత్వానికి లేదని విమర్శించారు కాకాని. ప్రధానమైనటువంటి పంపిణీలో కీలకమైనటువంటిది కేంద్రమే. అక్కడ ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు సంబంధించి కేటాయించినటువంటి ఎరువులను తీసుకొచ్చి రైతులకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నప్పుడు ఏమాత్రం ఆలోచన చేయకుండా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి డీలర్లకు దోచిపెట్టి వాళ్ల ద్వారా మీరు ముడుపులు తీసుకుని ఈరోజు రైతులకు పాపం 200 రూపాయలు 300 రూపాయలు బస్తా మీద అదనంగా చెల్లించాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది అంటే దీనికి ఎవరు బాధ్యత వహించాలి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు రైతాంగానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు పాపం పడిగాపులు కాస్తున్నారు, ఎండలో క్యూలో నిలబడుతున్నారు, వర్షాలు తడుస్తున్నారు. టీడీపీ గూండాలు మరోసారి రెచ్చిపోయారు. సత్యసాయి జిల్లా హుసేన్పురంలో చిలమత్తూరు ఎంపీపీ వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పురుషోత్తం రెడ్డిపై దాడి చేశారు. ఉదయం దేవాలయానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తూ ఉండగా దారి కాచి దారుణానికి ఒడిగట్టారు. టీడీపీ నేత బాబురెడ్డితో కలిసి ఎల్లో గ్యాంగ్ ముఠా పురుషోత్తం రెడ్డిపై హత్య కుట్రకు తెగబడ్డారు. ఎల్లో గూండాల దాడిలో పురుషోత్తం రెడ్డికి తీవ్ర గాయాలు కాగా వెంటనే ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ఏపీ మంత్రి ఒకరు రాసలీలలు సాగిస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి ఎన్బి సుధాకర్ రెడ్డి ఓ టీవీ డిబేట్లో వెల్లడించారన్నారు వైఎస్ఆర్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. ఆ మంత్రి పదవుల ఆశ చూపి మహిళలను ప్రలోభపెడుతున్నారని కూడా సుధాకర్ రెడ్డి చెప్పారని తెలిపారు. హైదరాబాద్లోని ఖరీదైన హోటల్స్లో మద్యం సేవించి నికృష్టపు చర్యలకు పాల్పడుతున్నారని బయటపెట్టారన్నారు. సదరు మంత్రిపై సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సొంత పార్టీ అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి ఆవేదనపై చంద్రబాబు స్పందించాలన్నారు భూమన. తిరుపతిలో అత్యంత ప్రముఖమైనటువంటి పోస్టు నీకే ఇప్పిస్తాను అనని, నన్ను నమ్ముకుంటే మీకు అన్ని పదవులు వస్తాయి అని మహిళల్ని వలలో వేసుకున్నటువంటి మంత్రి అని అందరూ కూడా కోడై కూస్తున్నారు. మరి ఆ మంత్రి ఎవరో, ఆయన పేరేంటో మనకు తెలియదు, కానీ ప్రజలకందరికీ కూడా తెలుసునట. అవినీతి దురాఘాతాలు రాష్ట్రమంతా కూడా ఉన్నాయి. హైదరాబాదులో ఆయన మూలాలు ఉన్నాయి. హైదరాబాదులో ఆయన చేసేటువంటి రాసలీలలు అన్ని ఇన్ని కావు. ఆ మంత్రి మీద వెంటనే చంద్రబాబు నాయుడు గారు చర్య తీసుకోవాలి. రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డిని కలిశారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కోర్టు చెప్పిన సదుపాయాలు అమలు కావడం లేదు అన్నారు పెద్దిరెడ్డి. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండి ఈ విధంగా వ్యవహారం చేస్తే గతంలో ఆయన అరెస్ట్ అయినప్పుడు కానీ ఆ తర్వాత కానీ ఆయనకు ఏ విధంగా ఇక్కడ ఇదే జైల్లో మర్యాదలు జరిగాయి, ఈరోజు ఏ విధంగా ఇంత కక్షపూని వ్యవహారం చేస్తూ ఉన్నారు. జైలు సిబ్బంది కానీ బయట పోలీసులు కానీ అందరూ కూడా చాలా కక్షపూరితంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. దీనికి తప్పనిసరిగా ప్రతిఫలం తీర్చుకోక తప్పదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. బెయిల్ వచ్చిన తర్వాత తిరిగి ప్రజా జీవితంలో అంతకంటే ఎక్కువగా గతంలో కంటే ఎక్కువగా రాణిస్తాడని చెప్పి భావిస్తా ఉన్నాను. అక్రమ మద్యం కేసులో సిట్ విచారణ నేపథ్యంలో తనపై కొన్ని ఛానళ్లు దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. వదంతులను అవాస్తవాలను నమ్మొద్దని కోరారు. సిట్ అధికారులకు సహకరించానని, వారడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చానని నారాయణస్వామి వెల్లడించారు. తిరుపతి జిల్లా పుత్తూరు నారాయణస్వామి నివాసంలో సిట్ అధికారుల విచారణ ముగిసింది. ఏఎస్పీ నేతృత్వంలో నారాయణస్వామిని 7 గంటల పాటు విచారించారు. భవిష్యత్తులో అధికారులు మరోసారి విచారించినా సహకరిస్తానని నారాయణస్వామి స్పష్టం చేశారు. జరిగింది, వాళ్ళు నాకు సహకరించారు. కూలుగా వాళ్ళు ఏమేమి అడిగినారో దానికి సమాధానం చెప్పినా, భవిష్యత్తులో కూడా వాళ్ళు మళ్లీ వచ్చి అడిగితే నేను సమాధానం చెప్తాను. అన్యాయంగా టీవీల్లో అసత్యాలు పలుకుతూ ఉండరు. ఈ అసత్యాల్ని ప్రజలు నమ్మొద్దండి. ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి నా క్యారెక్టర్ ఏమో అందరూ ఇది ప్రజలకు కూడా తెలుసు. మా ప్రజలంతా రెచ్చగొట్టి తప్పుదోవ పట్టే కార్యక్రమాలు వదంతులు చేసినారు, దాన్ని ఎవరు నమ్మొద్దండి. కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ఫ్రీ బస్ పథకం వల్ల తీవ్రంగా నష్టపోతూ ఉన్నామని, ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి అని డిమాండ్ చేశారు. సర్కార్ నిర్ణయంతో తాము రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటోలకు అద్దె కట్టే పరిస్థితి కూడా లేదు అని, జీవనోపాధి కష్టంగా మారింది అన్నారు. సీఎం చంద్రబాబు మహిళలకు న్యాయం చేసినట్టుగానే తమను ఆదుకోవాలి అని డిమాండ్ చేశారు. యువగలం పాదయాత్రలో ఆటో డ్రైవర్లకు 15,000 ఇస్తాను అని లోకేష్ హామీ ఇచ్చారు అని గుర్తు చేశారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి అన్నారు. పుట్టలాగా ఈ ఉచిత మహిళా ప్రయాణ పథకం తీసుకొచ్చి ప్రభుత్వం వీళ్ళ ఉపాధిని దెబ్బతీసింది. కిరాయిలు గతంలో ఆయిల్ ఖర్చులు అన్నీ పోను రోజుకి 500 నుంచి 700 రూపాయల వరకు ఇంటికి తీసుకెళ్లేవాళ్ళు. ఆగస్టు 15వ తేదీ నుండి నేటి వరకు కూడా కనీసం ఒక్క కార్మికుడు కూడా 200 రూపాయలు ఇంటికి తీసుకెళ్లలేదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆయిల్ రేట్లు విపరీతంగా ఉన్నాయి, కిరాయిలు లేవు, అరాకొర ప్రయాణికులతో ఇవాళ రోజుకి ఆయిల్ ఖర్చులు అన్నీ పోను 200 రూపాయలు రావడం గగనంగా ఉంది. సమస్యల పరిష్కారం కోసం నెల్లూరులో విద్యార్థులు కదం తొక్కారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలు పూర్తి చేయలేదని మండిపడ్డారు. సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్కు సమర్పించారు. ఫీజు రియంబర్స్మెంట్, జీవో నంబర్ 77 రద్దు, అర్హులకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. హాస్టల్ విద్యార్థులకు నెలకు 3000 మెస్ బిల్లు చెల్లించడంతో పాటు ఎయిడెడ్ కళాశాల విద్యార్థులకు సౌకర్యాలు మెరుగుపరచాలని కోరారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో కానివ్వండి విద్యార్థులు సమస్యలనే ఒక ఊబిలో పడి ఈరోజు కొట్టుమిట్లాడే పరిస్థితి ఈరోజు చోటు చేసుకుంది. దాదాపు 6400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్లు బకాయిలు ఆగిపోయి ఉన్నాయి. ఏదైతే అధికారంలో రాకముందు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి మరి 77 జీవోను రద్దు చేస్తామని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున దండోరా చేసింది. అయితే అధికారంలోకి వచ్చినాక విద్యార్థి రంగ సమస్యలు కానీ విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు కానీ ఏవి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయడంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం విఫలమైంది. శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై నంద్యాల జిల్లా ఎస్పీ హజ్రాత్ సింగ్ రాణాకు వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న అటవీ శాఖ సిబ్బందిపై దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులపై టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దాడి చేస్తే కేవలం కేసులు పెట్టి చేతులు దులుపుకున్నారు అని మండిపడ్డారు. ప్రశ్నిస్తాను అన్న పవన్ ఎందుకు మాట్లాడడం లేదు అని ఫైర్ అయ్యారు. 10:30 తీసుకుపోయి మొత్తం శ్రీశైలం అంతా తిప్పి ఆ విధంగా చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది మన ఎస్పీ గారిని పోయి అడగనుంది. ఇది మనం గవర్నమెంట్ ప్రాపర్టీ కానీ లేకుంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ వాళ్ళ విధులకు ఎవరు కూడా ఆటంకం కల్పించకూడదు. వాళ్ళల్లో ఉండేవాళ్ళు ఎస్టీలు ఉన్నారు. ఎందుకు మీరు SC/ST యాక్ట్ ఎందుకు పెట్టడం లేదు? అది ఖచ్చితంగా పెట్టాలి. కఠినమైన చర్యలు తీసుకొని అంటే మళ్ళీ పునరావృతం కాకుండా పోలీసు వ్యవస్థ మీరు కఠినంగా చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. విశాఖలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ల పోరాటానికి జీవీఎంసీ మేయర్ దిగొచ్చారు. స్టీల్ ప్లాంట్పై జీవీఎంసీ కౌన్సిల్లో కీలక తీర్మానం చేశారు. స్టీల్ ప్లాంట్ విభాగాల ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని తీర్మానం చేశారు. తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ల పోరాటంతో తీర్మానాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపాలని కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. 35 ఏళ్లుగా మల్లికార్జున ఖర్గేతో తనకు స్నేహం ఉందని, కర్టసీగా మాత్రమే ఆయన్ని కలిశానని చెప్పారు వైఎస్ఆర్సీపీ ఎంపీ మేడ రఘునాథ్ రెడ్డి. మల్లికార్జున ఖర్గేను కలవడాన్ని కొన్ని ఛానల్స్ పనిగట్టుకుని దుష్ప్రచారం చేశాయన్నారు. రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే ఉంటానన్నారు రఘునాథ్ రెడ్డి. 35 సంవత్సరాల పరిచయంలో వారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పటి నుంచి వారితో నాకున్న పరిచయంలో పెద్దలు మల్లికార్జున ఖర్గే గారిని కలవటం జరిగింది. నా జీవితంలో రాజకీయంగా ఉన్నన్ని రోజులు నేను జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాను, వారితోనే నా ప్రయాణం. మా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి సపోర్ట్ చేద్దామంటే మా అందరి అభిప్రాయం ఏకాభిప్రాయం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేయటం తప్ప రెండో ఉద్దేశాలు ఎవరికీ లేవు. నాకే కాదు ఎవరికీ లేవు. మా పార్టీలో మేమందరం చాలా ఐకమత్యంగా ఉన్నాం. 7 మంది రాజ్యసభ మెంబర్లు ఉన్నాం, 4 లోక్సభ మెంబర్లు ఉన్నారు. మేమందరం ఏకతాటిగా ఉన్నాం. శ్రీకాకుళం జిల్లా పలాసలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరసనలు చేపట్టారు. జూనియర్ ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఎన్టీఆర్ కు దగ్గుపాటి ప్రసాద్ క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. లేని పక్షంలో చలో అనంతపురం కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ను పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలి అంటూ నినాదాలు చేశారు ఎన్టీఆర్ అభిమానులు. వెంకటేశ్వర ప్రసాద్ గారు మాట్లాడిన పద్ధతి మా ఎన్టీఆర్ అభిమానులందరికీ చాలా బాధాకరం. ఏదో 4 గోడల మధ్యన క్షమాపణలు చెప్పడం కాదు, అదే అనంతపురంలో బహిరంగ సభ పెట్టి అభిమానులందరినీ పిలిపించి ఎవరి సమక్షంలో అయితే ఆయన తప్పుడుగా మాట్లాడారో ఆయన్ని అదే స్టేజ్ పైన పెట్టి ఎన్టీఆర్ గారిని అలాగే అమ్మ శాలిని గారికి క్షమాపణలు చెప్పాలని మా ఎన్టీఆర్ అభిమానుల తరఫున కోరుకుంటున్నాం. లేని ఏదో
శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుల కొరకు మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రంలో మహాపచారం జరిగింది. సామూహిక వ్రతాల కోసం వచ్చిన మహిళల భక్తులకు ఘోర అవమానం జరిగింది. వ్రతాల అనంతరం ప్రసాదం కోసం మహిళలు ఎగబడడంతో ప్రసాదాన్ని నేలపై పడేశారు సిబ్బంది. నేలపై చెల్లాచెదురుగా పడిన ప్రసాదాన్ని తీసుకుని తిన్నారు మహిళా భక్తులు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకు హైకోర్టులో ఊరట దక్కలేదు. కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై స్టే ఇవ్వలేమో అని స్పష్టం చేసింది. అసెంబ్లీలో చర్చ ఉన్న నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమో అని తేల్చి చెప్పింది చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ ధర్మాసనం. కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై న్యాయస్థానంలో వాడివేడిగా వాదనలు సాగాయి. కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెడుతుందని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటుందని అడ్వకేట్ జనరల్ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. భారతీ ఎయిర్టెల్ వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. లైసెన్స్ తీసుకున్న కేబుల్స్ తప్ప ఏవీ ఉంచొద్దని ఆదేశాలు జారీ చేసింది ధర్మాసనం. రామంతపూర్లో జరిగిన విద్యుత్ ప్రమాదంపై స్పందించారు జస్టిస్ నగేష్. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడంపై జస్టిస్ నగేష్ సీరియస్ అయ్యారు. రామంతపూర్లో 5 మరణించిన ఘటనను ప్రస్తావించారు జస్టిస్ నగేష్. బర్త్డే రోజే తండ్రికి బాలుడు తలకొరివి పెట్టడం కలచివేసిందన్నారు. 10 ఏళ్లు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ కు పొలిటికల్ మెచ్యూరిటీ లేదు అన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. విలువలు లేకుండా, త్యాగాలు చేయకుండా వచ్చిన బీఆర్ఎస్ నేతలంతా డ్రామా ఆర్టిస్టులే అన్నారు. తెలంగాణ బిడ్డ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వకపోవడం బీఆర్ఎస్ అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ఠ అన్నారు. కాంగ్రెస్ డిజైన్ చేసినట్లుగానే నాడు కేసీఆర్ నిరాహార దీక్ష సాగినా 2014లో జాక్పాట్ మాత్రం గులాబీ నేతలు కొట్టేశారు అన్నారు జగ్గారెడ్డి. తెలంగాణ బిడ్డ రాజ్యాంగ నిపుణులైన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వకపోవడం కేటీఆర్ అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ఠ. ఇంకా కేటీఆర్ కి పొలిటికల్ మెచ్యూరిటీ లేదు అని అనిపిస్తుంది. వీళ్ళు త్యాగాలు చేసి వచ్చిన వాళ్ళు కాదు కదా, వీళ్ళంతా ఆర్టిస్టులు, డ్రామా ఆర్టిస్టులు అంతా. ఆయన దీక్ష మొత్తం కాంగ్రెస్ డిజైనే. కాకపోతే జాక్పాట్ కేసీఆర్ కొట్టుకున్నాడు, మా వాళ్ళు కొట్టలేకపోయారు కదా 2014లో. కానీ సెక్రటేరియట్ ముట్టడికి యత్నించిన బీజేపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్లో కరెంటు తీగలు తగిలి ఇటీవల మరణాలు, డ్రైనేజ్ సమస్యలు, గుంతల రోడ్ల అంశాలపై బీజేపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. సేవ్ హైదరాబాద్ పేరుతో జీహెచ్ఎంసీ పరిధిలోని బీజేపీ శ్రేణులు సెక్రటేరియట్ ముట్టడికి యత్నించారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు నుంచి సెక్రటేరియట్ గేట్లోకి వెళ్లే తరుణంలో పోలీస్ బలగాలు బీజేపీ నేతలను అడ్డుకుని అరెస్ట్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా మార్వాడి వివాదం కొనసాగుతోంది. మార్వాడి గో బ్యాక్ నినాదాలతో సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణం మార్మోగింది. కుల వృత్తులను కాపాడాలి అని స్థానిక వ్యాపారులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్వర్ణకార, కిరాణా వర్తక, నాయి బ్రాహ్మణ, విశ్వకర్మ సంఘాలతో పాటు ప్రజా సంఘాల నేతలు ర్యాలీలో పాల్గొన్నారు. గజ్వేల్ పట్టణంలో అన్ని రకాల వ్యాపారాలు నిర్వహించడంతో పాటు కుల వృత్తులను మార్వాడీలు నాశనం చేస్తూ ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో పుట్టి పెరిగి తెలంగాణలో షాపులు పెట్టుకొని తెలంగాణ వ్యక్తులకు మాత్రం ఉద్యోగాలు ఇస్తలేరు. దీన్ని వాళ్ళు ఆర్థికంగా మనల్ని ఎంతో దోపిడీ చేసి వాళ్ళ పెట్టిన పెట్టుబడిదారిని వాళ్ళ ప్రాంతాలలోనే డెవలప్ చేసుకుంటారు తప్ప స్థానికంగా ఉన్న వాళ్ళకు ఎవరికి కూడా ఉద్యోగ అవకాశాలు లేవు. ఆఖరికి జీవనోపాధి కూడా కనీస ఉద్యోగం ఇచ్చే అవకాశం కూడా వాళ్ళు లేకుండా చేస్తున్నారు. జాతీయ వార్తలు చూద్దాం. ప్రధాని మోదీ విదేశీ పర్యటన ఖరారైంది. ఈ నెల 29, 30 తేదీల్లో జపాన్లో పర్యటించనున్నారు ప్రధాని మోదీ. ఇండియా జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. ఈ నెల 31 సెప్టెంబర్ 1న చైనాలో పర్యటిస్తారు మోదీ. చైనాలో షాంఘై సహకార సంస్థ భేటీలో పాల్గొంటారు. భారత్ చైనా మధ్య సంబంధాలు గాడిన పడుతున్నాయి. దాదాపు 5 ఏళ్ల తర్వాత 3 సరిహద్దు వాణిజ్య కేంద్రాల మార్గాలు తెరుచుకోనున్నాయి. ఈ పాస్లు తెరుచుకున్న విషయాన్ని ఇరు దేశాలు అధికారికంగా ప్రకటించాయి. ఇటీవల భారత్ చైనా విదేశాంగ మంత్రులు వాంగ్ యూ, జైశంకర్ న్యూఢిల్లీ భేటీ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా తెరుచుకున్న మార్గాలలో హిమాచల్ ప్రదేశ్లోని షిప్కిల్లా పాస్, ఉత్తరాఖండ్లోని లిపులేక్ పాస్, సిక్కింలోని నాథులా పాస్ ఉన్నాయి. భారత్పై అమెరికా టారిఫ్ల పెంపును తప్పుబట్టింది చైనా. స్వేచ్ఛా వాణిజ్యం వల్ల ఎంతో ప్రయోజనం పొందిన అమెరికా ఇప్పుడు ఆ దేశాలపైనే టారిఫ్ వార్ చేయడం సరికాదన్నారు చైనా రాయబారి జూ ఫెంగ్ హాంగ్.
భారత్పై 50% సుంకాలు విధించడంతో పాటు వాటిని మరింత పెంచుతామని ప్రకటించడాన్ని తప్పుపట్టారు. టారిఫ్ల విషయంలో భారత్ వెన్నంటి ఉంటామని ప్రకటించారు. ఇలాంటి సమయంలో మౌనంగా ఉండడం, రాజీ పడడం వల్ల బెదిరింపులకు పాల్పడే వారికి మరింత ధైర్యం వస్తుందన్నారు జూ ఫెయింగ్ హాంగ్. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పాము అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటాము అని బిహార్ నుంచే ప్రతిజ్ఞ చేశాను అని మాట నిలబెట్టుకున్నాము అని తెలిపారు. ఉగ్ర సంస్థల ప్రధాన కేంద్రాలను భారత బలగాలు మట్టిలో కలిపేశాయి అన్నారు. బీహార్లోని గయాలో పర్యటించిన ప్రధాని మోదీ 13,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. గయా, ఢిల్లీ, అమృత్ భారత్ ఎక్స్ప్రెస్, వైశాలి, కొడెర్మా బుద్ధిస్ట్ సర్క్యూట్ ట్రైన్స్ కు పచ్చజెండా ఊపారు. గంగా నదిపై నిర్మించిన 2 కిలోమీటర్ల వంతెనను మోదీ ప్రారంభించారు. बिहार की कितनी पीढ़ियों को इन लोगों ने बिहार से पलायन के लिए मजबूर कर दिया था। साथियों, बिहार के लोगों को आरजेडी और उनके साथी सिर्फ अपना वोट बैंक मानते हैं. పార్లమెంట్ వద్ద భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి గోడ దూకి కాంప్లెక్స్ లోకి ప్రవేశించాడు. గరుడ ద్వారం వరకు వచ్చిన చొరబాటుదారుని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుని ప్రశ్నిస్తున్నారు. రైల్ భవన్ వైపు నుంచి చొరబాటుదారుడు చెట్టెక్కి గోడ దూకినట్టుగా భద్రతా బలగాలు గుర్తించాయి. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆయన నక్సలిజానికి మద్దతుగా తీర్పులు ఇచ్చారు అని ఆరోపించారు. కేరళలోని ఓ న్యూస్ కన్క్లేవ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సందర్భంగా అమిత్ షా ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి నక్సలిజానికి మద్దతుగా తీర్పులు ఇచ్చారు అని గుర్తు చేశారు. ఆయన 2011 డిసెంబర్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు సల్వా జుడుంకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు అన్నారు. మావోయిస్టులపై ఆయన సానుభూతి వ్యక్తం చేశారు అన్నారు. ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. దీంతో ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లు చట్టంగా మారింది. ఈ బిల్లును నిన్న ఉభయ సభలు ఆమోదించడంతో రాష్ట్రపతి వద్దకు పంపారు. ఆన్లైన్ గేమింగ్ వల్ల లక్షలాది కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 20,000 కోట్ల మేర ప్రజలు నష్టపోయారు. తమిళనాడు సహా దేశవ్యాప్తంగా దాదాపు 200 మంది అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నారు. జంతు ప్రేమికులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఢిల్లీలో వీధి కుక్కలను పట్టుకుని షెల్టర్ హోమ్స్ కు తరలించాలి అన్న ఆదేశాలను సర్వోన్నత న్యాయస్థానం సవరించింది. ఇప్పటికే పట్టుకున్న శునకాలను వదిలేయాలి అని ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులను సవరించి 3 న్యాయమూర్తుల బెంచ్ ఆదేశాలు జారీ చేశారు. అయితే బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలకు ఆహారం పెట్టొద్దు అని స్పష్టం చేసింది. రేబీస్, ఆక్రోశ స్వభావం ఉన్న కుక్కలను మాత్రం షెల్టర్లకు తరలించాలి అని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. బీహార్లో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై సుప్రీం మరోసారి కీలక ఆదేశాలిచ్చింది. ఆధార్ను గుర్తింపు కార్డుగా పరిగణించాలని ఈసీకి సూచించింది. ఓటు నిర్ధారణకు తీసుకుంటున్న 11 డాక్యుమెంట్స్లో ఆధార్ను చేర్చాలని సూచించింది సుప్రీంకోర్టు. అదే సమయంలో రాజకీయ పార్టీల తీరుపైన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈసీ ప్రకటించిన ఓటర్ల జాబితా ముసాయిదాపై అభ్యంతరాలు ఎందుకు లేవనెత్తడం లేదని ప్రశ్నించింది. కర్ణాటక రాజకీయాల్లో సంఘ్ పరివార్ పాట చర్చనీయాంశంగా మారింది. డిప్యూటీ సీఎం శివకుమార్ అసెంబ్లీలో ఆర్ఎస్ఎస్ గీతాన్ని ఆలపించడం హాట్ టాపిక్ అయింది. ఇటీవల జరిగిన కర్ణాటక విధానసౌధ సమావేశంలో తన రాజకీయ జీవితం గురించి మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్తో తనకున్న సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు డీకే. ఆర్ఎస్ఎస్ గీతమైన నమస్తే సదా వత్సలేను ఆలపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తనకు సీఎం పదవి ఇవ్వకపోతే బీజేపీలో చేరే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీని సిద్ధరామయ్యను డీకే శివకుమార్ హెచ్చరించినట్టుగా ఉందనే వార్తలు జోరందుకున్నాయి. అయితే ఈ వార్తలను కొట్టిపారేశారు డీకే. ఇందులో ఎలాంటి సందేశం కానీ సంకేతము లేదు అని, తాను జీవితకాలం కాంగ్రెస్ మనిషే అని స్పష్టం చేశారు. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 693 పాయింట్లు, నిఫ్టీ 213 పాయింట్లు నష్టపోయింది. మార్కెట్ సూచీల 6 రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. జాక్సన్ హోల్ సింపోజియంలో అమెరికా ఫెడ్ చీఫ్ వడ్డీ రేట్లపై ఎలాంటి ప్రకటన చేయబోతున్నారు అనే దానిపై
మదుపర్లలో ఆసక్తి నెలకొంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల గడువు దగ్గర పడడంతో వారాంతంలో మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. బంగారం ధర నిన్నటితో పోల్చితే స్వల్పంగా తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర $220 తగ్గి ₹1,05,030 చేరుకుంది. ఇక 22 క్యారెట్ల పసిడి ధర ₹150 తగ్గి $92,150 వద్ద కొనసాగుతుంది. సుమారు 10 రోజులుగా తగ్గుతూ వచ్చిన పుత్తడి రేట్లు నిన్న స్వల్పంగా పెరిగి ఇవాళ తగ్గింది. ఇక కిలో వెండి ధర $1,28,000 పలుకుతుంది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.